హాయ్ గైస్. సో మొత్తానికి మన ఉస్తాద్ ట్రైలర్ వదిలారు మన హరీష్ గారు. ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమైపోద్ది ఈ సినిమాలో మన పీకే గారి స్వాగ్ ని హరీష్ గారు ఏ రేంజ్ లో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ మనకి షో కేస్ చేయబోతున్నారో. కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ ట్రైలర్. హియర్ వి గో. వరల్డ్ ఫేమస్ బోబా ఫ్రమ్ తైవాన్. ఓకే బేబీ గో. వాడు నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? ఎప్పటికీ భయపడట్లేదు. వస్తాదా? వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మాయమ్మ మాయమ్మ. మా బాస్ పక్కనుంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి. చూస్తున్నారుగా అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఈ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? చూస్తావా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సో గైస్, ట్రైలర్ చూడగానే ఒకే ఒక్క మాట అవుట్ అండ్ అవుట్ మన పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 2 hours మీరు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా చూసుకోవచ్చు, పుష్కలంగా చూసుకోవచ్చు. ఆయనలో ఉన్న మొత్తం స్వాగ్ ని, ఆ స్టైల్ ని, ఆ డైలాగ్ డెలివరీని, కామెడీ టైమింగ్ ని, ఆ మంచి లాఫ్టర్ ని, డాన్స్ ని, వీటన్నిటిని అని హరీష్ గారు చెప్తూనే ఉన్నారు. సో అలాంటివన్నీ ఈ సినిమాలో ఆయన ఖచ్చితంగా పెట్టారు అనేది ఈ ట్రైలర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన పీకే గారి ఫ్యాన్స్ ని అలరించే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇది తెరీ రీమేక్ అనుకుంటున్నాం కాబట్టి దీంట్లో 3 షేడ్స్ కూడా నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఎక్సెప్ట్ ఆ 2 షేడ్స్, ఫస్ట్ హాఫ్ లో ఒక షేడ్, సెకండ్ హాఫ్ లో ఒక షేడ్ అన్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తప్ప 3 కైండ్ ఆఫ్ యాంగిల్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఇంకా ఈ సినిమాలో మన పార్థిబన్ గారిని ఎలా వాడుకుంటారు, మరి ఆ ఫస్ట్ హాఫ్ లో ఏం చేయబోతున్నారు, సెకండ్ హాఫ్ లో పోలీస్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది, అండ్ మెయిన్ గా నాకు కొంచెం భయం వేస్తున్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, మన హరీష్ గారు ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటది, ఫెంటాస్టిక్ గా ఉండబోతుంది అని చెప్తున్నారు. మరి శ్రీలీలాతో వచ్చే ఆ రొమాన్స్ అనాలో మరి దాన్ని ఏమనాలో తెలియదు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్రాక్ ఎలా ఉంటుందో మరి మనం వేచి చూడాలి. ఫస్ట్ హాఫ్ లో రాశి ఖన్నా గారితో ఆ ట్రాక్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పుష్కలంగా ఉంది కాబట్టి కంప్లీట్లీ ఒక కమర్షియల్ సినిమానే మన వాడు తీస్తున్నాడు మన హరీష్ గారు. తీస్తూ దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ని కంప్లీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన గబ్బర్ సింగ్ లో ఏ స్వాగ్ అయితే చూసామో దానికి మోతాదు కొంచెం పెంచి మరీ చూపిస్తున్నారు ఈసారి. మనం డెఫినెట్ గా పీకే గారి ఫ్యాన్స్ అయితే పీకే గారిని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో చూసి చాలా రోజులైందిరా అనుకునే వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేటట్టే ఆయన క్యారెక్టరైజేషన్ అయితే డిజైన్ చేసుకున్నారు. మరి ఆ కాన్ఫ్రంటేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఈ ట్రైలర్ లో మనకి అసలు చూపించలేదు. ఎందుకంటే ఇట్స్ మోర్ ఫోకస్డ్ ఆన్ షోకేసింగ్ పీకే గారి స్వాగ్. అండ్ ఆల్సో మరి డాన్స్ బిట్ మీద ఏదో కొంచెం కామెడీ జరగబోతుంది, అది ఆయన డాన్స్ మీద ఏదో కామెడీ చేయబోతున్నాం, ఆ ట్రాక్ అదిరిపోతుంది అనేటట్టు ఒక ట్రాక్ ఏదో పెడుతున్నా ఉన్నారు. దానికి ఒక 2-3 గ్లిమ్స్లు అయితే ఇచ్చారు. సో అది చూద్దాం ఎలా పేలుతుందో థియేటర్లో. ఓవరాల్ గా ఒక డీసెంట్ ట్రైలరే ఇచ్చారు. కొంచెం బాంబులు అవి అంటే డైలాగుల రూపంలో కొంచెం ఆ కన్ఫ్రంటేషన్లు అవి ఇవి పెట్టి స్టోరీ
కొంచెం లైట్గా ఒక టచ్ ఇచ్చి అసలు ఏం జరగబోతుందో చెప్పుంటే ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా ఉండేది. బట్ ఫర్ నౌ పిఎస్పీకే గారి ఫ్యాన్స్ అయితే హ్యాపీగానే ఉంటారు బికాజ్ ఆల్ షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. చివరికి రీసెంట్గా వచ్చిన ఓజీ షేడ్ కూడా ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ సినిమాలో స్టోరీని ఏ యాంగిల్లో పట్టుకెళ్తారు, ఆ యాంగిల్లో పట్టుకెళ్తూ ఎంటర్టైన్మెంట్ని ఎలా యాడ్ చేస్తారు, యాడ్ చేస్తూ పిఎస్పీకే గారి స్వాగ్ని ఎలా మనకి బోరు కొట్టకుండా ఎప్పుడు ఇదేనా మళ్ళీ మళ్ళీ ఇదే చూపిస్తున్నారేమిటి అనుకోకుండా చూపిస్తారు అనేది ఇంకా మన హరీష్ గారి చేతిలో ఉంది. ఆయన హార్డ్ కోర్ కల్ట్ కెప్టెన్ ఆఫ్ మన పిఎస్పీకే గారు కాబట్టి గట్టిగానే చూపిస్తారు. ఆయన ఈ సినిమాని ఎక్కడా వదిలేటట్టు లేరు అనేది అయితే చెప్పొచ్చు. ఇంకా మిగతాది మనం వెండి తెర మీద చూసుకోవచ్చు. డైలాగులు అయితే హరీష్ గారి డైలాగుల కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఆయన పంచ్ లైన్ల కోసం మనం వెయిట్ చేస్తుంటాం. అలాంటి పంచ్ లైన్లు చాలా ఇంట్రెస్టింగ్ పంచ్ లైన్సే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాశారు. అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తమన్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఇచ్చినట్టున్నారు. రీసెంట్ గా వచ్చినా సరే టీంలోకి బ్యాక్గ్రౌండ్ గట్టిగానే పడింది. సో ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ అయితే మన ముందుకు రాబోతుంది. ఈ ప్యాకేజ్ మనల్ని కొంచెం బాగా అలరించి హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ తో బయటకు వచ్చేటట్టు పంపిస్తే చాలు అనేది నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఆల్సో దురంధర్ 2 premiere reviews are coming very very soon, so stay tuned on Wednesday. Both the reviews will be up in Cinema Picture from USA. Thank you so much. Subscribe to Cinema Picture. Bye bye.